కళ్యాణ్ కళ్యాణ్ సార్, ఇక్కడేం చేస్తున్నావురా? మీరేంటి ఇక్కడికి? ఊరంతా వెతికాను, చివరికి ఇక్కడున్నావని తెలిసి వచ్చాను. ఈయన సత్య, ఫాదర్ విన్సెంట్ కి బాగా కావలసిన వ్యక్తి. నిన్నేదో అడగాలట. ఆ పోరం బుక్కరిజం చేస్తున్నావా? ఏయ్, డీసెంట్ గా మాట్లాడు. వాడు మర్డర్ చేసి డీల్ మాట్లాడడానికి ఒకరిని పంపించాడు. అలాంటి వాడితో డీసెంట్ గా మాట్లాడమని చెప్తున్నారా? నీకు కన్ఫర్మ్ గా తెలియని విషయంలో నువ్వు ఇలా రియాక్ట్ అవడం చాలా తప్పు. నాకు తెలుసు. ఆ ఫాదర్ తప్ప తను చనిపోవడానికి ఏ కారణం లేదు. తను ఎంత సంతోషంగా ఉండేదో తెలుసా? సోఫియా, విన్సెంట్ ఫాదర్ నిన్ను కలవమన్నారు. మేము ఇక్కడ ఉన్నట్టు ఆయనకు తెలిసిపోయిందా? తెలీదు, కానీ కాస్త కోపంగా ఉన్నారు. సరే ఉండు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నేను కూడా రానా? లేదు వద్దు, నేను మేనేజ్ చేస్తాను. అంత సంతోషంగా నా కళ్ళ ముందు నుండి వెళ్ళింది. అందరూ తను సూసైడ్ చేసుకుందంటున్నారు. అది నేను నమ్మాలా? ఆ ఫాదర్ గాడే ఇదంతా చేశాడు. పోలీసులు అడిగినప్పుడు కూడా నేను చెప్పలేదు. వాడికి సపోర్ట్ చేస్తున్న తారని నా చేతులతో నేనే చంపాలి. ఇందులో తార ఏం చేసింది? తనకి దీనికి ఏంటి సంబంధం? తను సోఫియా ఫ్రెండ్సే కదా. నువ్వెవడరా దానికి సపోర్ట్ చేయడానికి? అసలు నువ్వెందుకు కాలేజ్కి వెళ్ళావు? వాళ్ళు ఏ ఉద్దేశంతో నిన్ను ఇక్కడికి పంపించారు? వాళ్ళని లేపేయడం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఆ తార చివరిగా కాలేజ్ నుండి వెళ్ళేటప్పుడు ఫాదర్ ని కాపాడడానికి సోఫియా శాంపిల్స్ ని స్పాయిల్ చేసి తన ఫైల్స్ తీసుకెళ్లిపోయింది. తనకి దీనికి సంబంధం ఏంటని అడుగుతున్నావు? చెప్పరా? నన్ను వెతుక్కుంటూ వచ్చావా? ఆ తార చివరిగా కాలేజ్ నుండి వెళ్ళేటప్పుడు సోఫియా శాంపిల్స్ ని స్పాయిల్ చేసి తన ఫైల్స్ తీసుకెళ్లిపోయింది. అంతా సెట్ చేయండి రా. అలాగే మామా. ఏమైంది? నేను ఒంటరిగానే వచ్చాను. నన్ను ఏమైనా చెయ్యి, కానీ దానికన్నా ముందు చూసి నువ్వే డిసైడ్ చేయించాలా. ఎవరు మీరు? నేనెవరో పక్కన పెట్టండి. మీ ఫాదర్కి యాక్సిడెంట్ అయిన రోజే ఆయన పెంచిన తార అనే అమ్మాయి కనపడకుండా పోయింది. అది మీకు, ఆ సిస్టర్ కి, అందరికీ తెలుసు కదా. కానీ ఎందుకు మీలో ఒక్కరు కూడా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పోనీ పోలీసులకు చెప్తారా? వెళ్దామా? తార ఒక మేజర్, చదువుకుంది, ధైర్యవంతురాలు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఉండొచ్చు. తన పర్సనల్ లైఫ్ లో మనం తలదూర్చాల్సిన అవసరం లేదు. మీ మొహం చూస్తేనే తెలుస్తుంది ఏదో దాస్తున్నారని. ఫాదర్కి యాక్సిడెంట్ అవడానికి, తార కనపడకుండా పోవటానికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది. ప్రభువు మీద ఒట్టే చెప్తున్నాను, తార ఎక్కడుందా అనేది మాకు తెలీదు. ఫాదర్ విన్సెంట్ కి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదనేదే మా భయం అంతా. ఫాదర్, ఐ ప్రామిస్ యూ, మీరు నాకు చెప్పటం వల్ల మీ ఫాదర్కో లేదంటే చర్చ్కో ఎలాంటి ప్రాబ్లం రాదు. ఏంటి ఫాదర్? నేను ఒక అర్జెంట్ పని మీద వెళ్ళాలి, మీరు కొంచెం మేనేజ్ చేయగలరా? ఫాదర్, మీరు లేకుండా ఎలా ఫాదర్? బిషప్ గారు వస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. రండి ఫాదర్ ప్లీజ్. బిషప్ వచ్చి ఫంక్షన్ కంప్లీట్ అవడానికి కొంచెం లేట్ అయింది. ఫాదర్ ఎందుకో టెన్షన్ గానే ఉన్నారు. ఆయన హడావుడిగా వెళుతుంటే ఏదో సమస్యలో ఉన్నారని అర్థమైంది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ రోజు రాత్రి తారా హాస్టల్కి తిరిగి రాలేదని సిస్టర్ నాతో చెప్పింది. ఫాదర్ విన్సెంట్ గారు వచ్చేంత వరకు వెయిట్ చేద్దామన్నాను, కానీ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అది తెలియాలంటే ఫాదర్ విన్సెంట్ గాని తార గాని తిరిగి రావాలి. ఆల్రెడీ సోఫియా అనే అమ్మాయి సూసైడ్ చేసుకోవడం వల్ల మేము కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. అదే టైంలో తార కనిపించకుండా పోవడం వల్ల మేము కన్ఫ్యూజ్ అయ్యాం. ఏం జరిగిందో తెలియక మేము ఏదైనా చేయబోతే మా సంస్థకి ఏమైనా చెడ్డ పేరు వస్తుందేమని మేము సైలెంట్గా ఉన్నాం.
సరే నేను చూసుకుంటాను. తర్వాత కాల్ చేస్తాను. సరే బాయ్. ఆ అమ్మాయి ఫైల్ ఎక్కడరా? మర్యాదగా ఆ ఫైల్ ఇవ్వు, లేదంటే చస్తావు. ఫైల్ ఎక్కడ్రా చెప్పు. ఫైల్ ఎక్కడికి చెప్పరా? ఎవరా నువ్వు? ఎవరది? ఏం జరుగుతుంది అక్కడ? ఎవరది? ఎవరు సార్ వాడు? ఆగరా, వాడెవడో బైక్ మీద తప్పించుకొని పారిపోతున్నాడు. ఏంటి సార్, ఏంటి ప్రాబ్లం? ఏంటి సార్, ఏంటి ప్రాబ్లం? ఏం లేదు సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. పర్లేదు సార్. ఏంటి సార్, ఏమీ లేదంటారేంటి? ఎవడో మిమ్మల్ని కొట్టి బైక్ మీద పారిపోతున్నాడు. కంప్లైంట్ ఇవ్వండి సార్, పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి. పోలీసులు వస్తే ఇంతకన్నా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? అవునవునవును, వాళ్ళు వస్తే నాకే పెద్ద టార్చర్. ఏం దరిద్రమో ఏంటో తెలియటం లేదు. ఒక వారం నుంచి అన్ని ప్రాబ్లమ్సే. ఇప్పుడేమో డ్రైనేజ్ ప్రాబ్లం. సార్ మీ ఫ్లాట్ లోనే సార్ ఏదో విధంగా మనిషిని పిలిపించి డ్రైనేజ్ క్లీన్ చేయిస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అయిందో లేదో మళ్ళీ ఇంకో పెద్ద సమస్య వచ్చి పడింది. ఇదే నాకు పని అయిపోయింది. నువ్వు రావయ్యా. ఇప్పుడేమో డ్రైనేజ్ సమస్య, అది కూడా మీ ఫ్లాట్ లోనే సార్.
సార్ లోపలికి రావచ్చా? రండి సత్య రండి.